ఎవరు నీ రాత రాసేది? ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీవి, ఆశలు నీవి, శ్వాస నీది. తడబడేది నువ్వు, తలచేది నువ్వే. నీ ప్రయత్నం, నీ జీవితం, నీ విజయం అన్నీ కూడా నువ్వే. అంటే కాబట్టి మనల్ని మనం నమ్మాలి. ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి అని చూశారు. అంటే సక్సెస్ అయ్యే క్రమంలో మిమ్మల్ని దిగజార్చడానికి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మీ చెవులు పనిచేస్తూ చేయనట్టుగా ఉండాలి, అదే మంచిది కూడా. అయితే ఎదిగిన తర్వాత అహంకారపూరిత మాటలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నోరు తగ్గించుకోవాలి, కాబట్టి నోరు మూసుకోవాలి అన్నారు. నిజమే, అహంకారానికి అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు న్యూస్లో మనం చూస్తుంటాం, కోడి కూర వండలేదని భార్యను హత్య చేసిన భర్త, అత్తారింట్లో టీవీ లేదని భర్తను వదిలేసిన భార్య, నీకు ధైర్యం లేదు అని ఎగతాళి చేసిన స్నేహితుల కోసం కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకిన విద్యార్థి, ఇంట్లో నా మాట ఎవరు వినటం లేదని సన్యాసం తీసుకున్న ఇంటి పెద్ద, హోంవర్క్ చేసుకురాలేదని చితక్కొట్టిన టీచర్. చూస్తూ ఉంటాం, కొన్ని నవ్వుకుంటూ ఉంటాం. ఈ మధ్య ఇంకా ప్రియురాలు అడిగిందని స్నేహితుడి గుండెనే తీసుకుని వచ్చిన ప్రియుడు, వీడిని కలవడానికి కష్టంగా ఉందని కన్న తండ్రినే చంపేసిన కసాయి కూతురు, 9 నెలల బిడ్డ పైన అత్యాచారం, ఇవన్నీ చూసినప్పుడు మనసు చలించి వేస్తుంది అనమాట. మనం ఏం చేస్తాం? ఇవన్నీ జరిగినప్పుడు వాట్సాప్లో షేర్ చేస్తాం, ఫేస్బుక్లో కామెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటాం, అంతేనా? కానీ ఈసారి మాత్రం వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో విశ్లేషించుకోవాలి.